కూటమి ప్రభుత్వంలో రైతులందరూ ఆనందంగా ఉన్నారు అనడానికి ఇదొక్క పోస్టర్ చాలండి నిదర్శనం. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే కేవలం 48 గంటల్లోనే వీళ్ళు రైతులకు చెల్లించింది 4843.35 కోట్లు. కేవలం 48 గంటల్లో రైతుల అకౌంట్ లో అయితే ఈ డబ్బులు అయితే పడిపోయినాయి. ఒకసారి మనం గమనించవచ్చు. ఉత్తరాంధ్రలో ఊపందుకున్న ధాన్యం సేకరణ. అండ్ ఒకప్పుడు చూసుకుంటే ఇప్పుడు మన కోస్టల్ ఏరియా మొత్తం పండే ఏరియా అన్నమాట. వాటర్ సోర్సెస్ ఎక్కువగా ఉన్న ఏరియా, గోదావరి కృష్ణా జలాలు ఇవన్నీ ఎప్పుడు వాటర్ ఉండే ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఎక్కువగా ధాన్యం అనేది పండించడం జరుగుతుంది. ఆ ధాన్యం కూడా బాగా పండుతుంది. కానీ ఒక్కసారి మనం అంతకుముందు ప్రభుత్వంలో చూస్తే దాదాపు కేవలం 4 సంవత్సరాల వ్యవధిలోనే 5 నుంచి 6 వేల మంది రైతులు అయితే ఆత్మహత్య చేసుకున్నారు. ఒక రైతు అయితే ఒక గవర్నమెంట్ ఆఫీస్ లోనే ఆత్మహత్య చేసుకున్న సిచ్యువేషన్ అయితే మనం చూసాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకైతే చాలా గట్టిగా చెప్పారు. రైతులకి వెంటనే అమౌంట్ అయితే శాంక్షన్ అయిపోవాలి, వాళ్ళ అకౌంట్ లో పడిపోవాలి వీలైనంత తొందరగా అని చెప్పారు. అండ్ అందులో భాగంగానే ఏ డిస్టిక్ నుంచి ఒక్కసారి ఉత్తరాంధ్ర నుంచి మనకు టాప్ 17 అయితే డిస్టిక్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ప్లేస్ లో అయితే విజయనగరం ఉంది. అండ్ వాళ్ళైతే దాదాపు 10,291 మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని అయితే వాళ్ళైతే పండించారు, అమ్మేసుకున్నారు. అండ్ లాభం కూడా పొందారు. అండ్ సెకండ్ ప్లేస్ లో వెస్ట్ గోదావరి ఉందండి. అది వచ్చేసి 10,368 మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని అయితే వాళ్ళైతే అమ్మేశారు. అండ్ థర్డ్ ప్లేస్ లో శ్రీకాకుళం, ఫోర్త్ పార్వతీపురం మన్యం జిల్లా. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు అయితే ఆ జిల్లాకి అయితే వెళ్తున్నారు. అక్కడైతే చాలా వరకు అయితే రోడ్స్ లేవు. ఆ రోడ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు శంకుస్థాపన అయితే చేయబోతున్నారు. అండ్ అదే విధంగా కృష్ణా జిల్లా ఫిఫ్త్ ప్లేస్ లో ఉందండి. బాపట్ల సిక్స్త్, సెవెంత్ లో ఏలూరు, తర్వాత ఎన్టీఆర్ జిల్లా, కోనసీమ, గుంటూరు, ఈస్ట్ గోదావరి. అండ్ లాస్ట్ లోకి వచ్చేసరికి అనంతపురం. అనంతపురం గురించి వస్తే రాయలసీమ, అది అసలే మారుమూల ప్రాంతం. అక్కడికైతే కొంచెం వాటర్ ప్రాబ్లం అనేది అయితే ఉంటుంది. తొందరలో కావేరీ జలాలు కూడా కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కర్ణాటక నుంచి వచ్చే కావేరీ జలాలు కూడా ఏదైనా ఒక చిన్న పాయలాగా కలిసే ఛాన్స్ అయితే ఉండబోతుందని ఆలోచిస్తున్నారు మన గవర్నమెంట్. అండ్ ఇప్పుడు ఒక్కసారి కానీ మనం గమనిస్తే రైతులు 3,19,427 మంది రైతులు కౌంట్ అయితే పెరిగిందని అనుకోవచ్చు. ఇప్పుడైతే ఫార్మింగ్ లో చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఫార్మింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. పైగా ఇప్పుడైతే బాబు గారు వచ్చాక వీళ్ళకైతే వీళ్ళ ధర కూడా పెంచేశారు. వీళ్ళు దళార్ల వ్యవస్థ లేకుండా, దళారులు అయితే గతంలో డబ్బులు తింటా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అదేం లేకుండా డైరెక్ట్ బెనిఫిషియర్ అకౌంట్, రైతుల అకౌంట్కే డబ్బులు వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చదువుకున్న చదువుకి జాబులు కూడా అయితే అంతంత మాత్రంగానే ఉన్నాయి. జాబ్స్ కూడా తొందరలో జాబ్ క్యాలెండర్ కూడా జనవరి వస్తుంది. జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసే ఆవశ్యకత అయితే ఉంది. అండ్ ప్రస్తుతం మనం చూసుకుంటే ధాన్యం చూడండి, దాదాపు మన ఉత్తరాంధ్ర, కేవలం ఉత్తరాంధ్ర మన ఆంధ్ర మీద చూసుకుంటే 21,03,538 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అయితే రైతులు అయితే పండించారు. అండ్ గతంలో ఈ ధాన్యాన్నంతా వర్షానికి గాని దానికి గాని నేలపాలు అయిపోతుంది కానీ ఎప్పుడు సరైన ధర అయితే రైతులకైతే వచ్చింది లేదు. ఈ ప్రభుత్వంలో అయితే సరైన ధర వేశారు. కేవలం 48 గంటల్లోనే 4,543.35 కోట్లు అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేశారు కూటమి ప్రభుత్వంలో. ఇంత తక్కువ టైంలో ఇంత మెట్రిక్ టన్స్ రైస్ ని అమ్మేసి ఇంత రైతులు లాభపడ్డారు. 48 గంటల్లోనే వాళ్ళ అకౌంట్ లోకి అయితే డబ్బులు అయితే పడ్డాయి. వాళ్ళైతే రైతులైతే చాలా ఆనందంగా అయితే వ్యక్తం చేస్తున్నారు.